బైబిల్ గ్రంథం అంటది, ఒక మాట చదువుదాం. సామెతలు 19:16. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు ఏమవుతాడంట? చచ్చిపోతాడంట. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎంత కానుకలు ఇస్తున్నావో అది తర్వాత విషయం. నీవు సంఘానికి ఏమి ఇస్తున్నావో, ఏమి తీసుకొస్తున్నావో తర్వాత విషయం. సంఘములో ఏ పరిచర్య చేస్తున్నావో తర్వాత విషయం. వచ్చిన సేవకునికి ఏం పెడుతున్నావో, ఏం మర్యాద చేస్తున్నావో అది తర్వాత విషయం. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఇక నీకు అక్కడనే ఫుల్ స్టాప్, ఎండ్. నీ లైఫ్కే ఎండ్ అయిపోతుంది. ఎందుకు తెలుసా? నీ ప్రవర్తనను చూసి ప్రతి వాని క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి పరలోకమందున తండ్రి నీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాడు. ఈ ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయులతో ఎలా మాట్లాడుతున్నావు? కొంతమంది ఆత్మీయులతో శరీర సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆత్మీయులతో మాట్లాడవలసిన మాటలు మాట్లాడకుండా శరీర సంబంధాలుగా అజ్ఞాన దశలో, ఇంతకుముందు మనం వాక్యం చదువుకున్నాం, పూర్వం నీవు అజ్ఞాన దశలో ఉన్నావు, జ్ఞానము లేని పరిస్థితుల మధ్యలో ఉన్నావు, అజ్ఞాని స్థితిలో ఉన్నావు. ఆ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్న వాటిని స్నేహించినావు, తిరిగినావు. ఎప్పుడైతే జ్ఞాన స్నానం బాప్తీసము తీసుకున్నావో, ఎప్పుడైతే మారు మనసు పొందినావో, అప్పుడు నువ్వు ఏమైనావు తెలుసా? క్రీస్తు యేసు నందు నీవు మార్చబడినావు. అప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా. యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంతే. ఇష్టానుసారంగా చేయకూడదు, ఇష్టానుసారంగా నడిపింపబడకూడదు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడకూడదు. మన నోటికి ఎప్పుడు కళ్ళెము కట్టుకోవాలంట. ఏం కట్టుకోవాలంట? కళ్ళెము కట్టుకోవాలి. నీ చూపులు, నీ క్రియలు, నీ మాటలు, నీ నడవడిక జాగ్రత్త.